హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 22 అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయను. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుడుతుందట. శిక్షాదండము దానిలో నుండి తొలివేస్తుంది. కాబట్టి పిల్లలు సర్వసాధారణంగా మూర్ఖులుగా ఉంటారు. అందుకనే 21 అధ్యాయంలో మనం చదువుతున్నాం, 13 అధ్యాయంలో మనం చదువుతాం సామెతల గ్రంథం. సామెతలు 13 అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే 24వ వచనం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. కాబట్టి ఈ రోజున స్కూల్స్లో, కాన్వెంట్స్లో పిల్లలను కొడుతుంటే తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లల్ని మీరు ఎందుకు కొట్టారు, మేమే కొట్టట్లేదని అడుగుతున్నారు. అందుకే పిల్లలు భ్రష్టులుగా తయారవుతున్నారు. వాక్యములో రాయబడిన మాట మనం చూస్తున్నాం. శిక్షాదండము అనేది భౌతికంగా ఉంటుంది, మానసికంగా కూడా ఉంటుంది. మొట్టమొదట భౌతిక శిక్షాదండం, వయస్సు పెరిగే కొలది మానసిక శిక్షాదండన అంటే ఫిజికల్ పనిష్మెంట్, మెంటల్ పనిష్మెంట్. ఈ రెండు అవసరమే. ఈ రెండు లేకపోతే మూఢత్వము తొలగిపోవటం అసాధ్యం. మూఢత్వము నుండి బయటికి రావడం అనేది అసాధ్యం. కాబట్టి తప్పకుండా భౌతికమైన శిక్ష, మానసికమైన శిక్ష కూడా అవసరం. కొన్నిసార్లు భౌతికమైన శిక్ష విధిస్తే పిల్లలు ఇబ్బంది పడతారు అని అనుకుంటే వారిని మానసికంగా శిక్షించాలి. క్లాసులో నలుగురు ముందు నిలబెట్టి కనుక ఆ వ్యక్తిని మనం ఏంటో ఇలా చేసామని అడిగితే చాలు, వాడు మానసికంగా బుద్ధి తెచ్చుకుంటాడు. హోంవర్క్ ఎందుకు చేయలేదని అడిగామంటే చాలు, తను ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు. వెంటనే నెక్స్ట్ టైం నుండి హోంవర్క్ చేస్తాడు, కష్టపడి చదువుతాడు, మంచి మార్కులు సాధిస్తాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా వారు శిక్షించరు, దండించరు. అందువల్ల వారు పాడైపోతారు. ప్రియా స్నేహితులారా, బాలుని హృదయములో మూఢత్వము స్వభావ సిద్ధంగా ఉంటుంది. అయితే అది శిక్షాదండన చేతనే తొలగిపోతుంది, కానీ మరొక విధంగా తొలగిపోదు. కాబట్టి ఏ రకమైన శిక్ష ఎవరికి ఇవ్వాలి, ఆ రకమైన శిక్షతో వారిని సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. శిక్ష అనేది వారిని పాడు చేయటానికి కాదు, వారిని బాగు చేయటాకే. శిక్ష ద్వారానే ఒక వ్యక్తి సన్మార్గంలోకి రాగలడు. కాబట్టి ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే, తొందరపాటు లేదు. దైవ వాక్యములో కూడా ప్రభు అయిన దేవుడు అనేక మందిని అనేక విధాలుగా శిక్షించారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు అతనితో అన్నాడు, నీవు ఏదైనా తోటలో ఉండకూడదు, ఇక నీవు కష్టపడి పని చేసుకోవాలి, చెమటూడ్చి పని చేసుకోవాలి,
అని చెప్పి ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు. దేవుని వాక్యములు ఎలాంటి విషయాలు ఎన్నో మనం చూడగలం. సౌలు అనే వ్యక్తి దేవుడు అతనికి రాజరికం ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి మూర్ఖముగా మూఢత్వముతో ప్రవర్తించాడు. ప్రభు అతన్ని శిక్షించాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఇంత పెద్ద పెద్ద వారిని దేవుడు శిక్షించినప్పుడు మన పిల్లలను మనం శిక్షించకపోతే వారు బాగుపడతారా? కాబట్టి ఆలోచన చేద్దాం. నిర్ణయాలు మనవే. ప్రభువు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, బాలుని హృదయంలో మూఢత్వము స్వభావ సిద్ధంగా పుడుతుంది. అయితే అది శిక్షాదండన ద్వారానే తొలగిపోతుంది. తండ్రి, ఈ విషయాలు తల్లిదండ్రులైన వారు గుర్తించుకొని బిడ్డల భవిష్యత్తు విషయంలో జాగ్రత్త వహించి భౌతికమైన శిక్ష, మానసికమైన శిక్ష బిడ్డలకు ఎంత అవసరమో గ్రహించి తద్వారా వారి భవిష్యత్తులు తీర్చిదిద్దబట్టుకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.